అందరినీ వెంట పెట్టుకొని ఈ సెంట్రల్ అధికారుల్ని సచివాలయ అధికారులను వెంట పెట్టుకొని రాత్రులు, అది కూడా పగల్లో కూడా కాదు, రాత్రుల్లో బీగాలు, సెంటర్ బీగాలు పగలగొట్టడం ఎంత దుర్మార్గమో, ఇది సిగ్గుపడాల్సిన ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే నువ్వు పగలగొట్టే మేమైతే బెదిరిపోతాం అనుకున్నావా? కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రులు కూడా మీకు చెప్తున్నా, ఇంకా 4 నెలలే నీ యొక్క జీవితం అంగన్వాడీ దగ్గర పెట్టుకుంటే గత ప్రభుత్వంలో కూడా మనం ఎంత సాధించామో దానికి రెట్టింపు సాధిస్తాం, విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా మనం ఎవరు కూడా బెదరాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం ఏం తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు. రాత్రుల్లో వచ్చి సెంటర్ల పైన దొంగతనంగా వచ్చి బీగాలు పగలగొట్టి ఆడున్నటువంటి సెంటర్లో వస్తువులు ఎంత ఉండాలి, ఏముండదు అనేది కూడా మనం కూడా వాళ్ళకు కూడా తెలుసును. కానీ ఈ రోజు కూడా వీళ్ళు బెదిరిస్తే వాళ్ళు భయపడిపోతారు, ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారని ఒక భావన వాళ్ళు ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసమే హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ మన అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నీకు పోయేకాలం వచ్చింది, నీ ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలకి న్యాయం చేయకపోతే వాళ్ళేమో కొంచెమో కోరికలు కోరలేదు, వాళ్ళకి బెనిఫిట్ ఇన్ని రోజులు 60 సంవత్సరాలుగా పనిచేసి ఇంట్లోకి వెళ్తే నయా పైసా ఉండదు. వాళ్ళకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ బెనిఫిట్ పెంచాలని నేను చెప్పలా, ఉన్నటువంటి అంగన్వాడీ కార్మిక నాయకులు ఎవరు చెప్పలా. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలనేసి, వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పిస్తే అంటే ఈ భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఇస్తే కూడా నువ్వు దాన్ని లెక్క చేయవాలని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మేము మన చిన్న మినీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కార్యకర్త మన మెయిన్ సెంటర్గా మార్చాలని కూడా మనం డిమాండ్ పెట్టాం. అదేవిధంగా మనకి సంబంధించినటువంటి చిన్న సమస్యల్ని, వాళ్ళ పరిధిలో ఉండే సమస్యలు కూడా పరిష్కరించకపోతే నువ్వు ఏ సమస్యలు పరిష్కరిస్తావని కూడా ఈ సందర్భంగా సూటిగా ముఖ్యమంత్రి కూడా ప్రశ్నిస్తున్నాం. అందుకే మన ఏఐటీసీ నాయకత్వం, ఐఎఫ్టియు నాయకత్వం, సిఐటియు నాయకత్వం రాష్ట్రంలో మొత్తం మంది కూడా కలిపి ఈ రోజు ఈ సమ్మె నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం ఏమో కుశాల కోసమో, మనకి తమాషా కోసమో, పండుగలో పప్పలంతా వదిలేసి రోజు కూర్చున్న దానికి మనకేమో తమాషగా ఉందా? కాదు. మన యొక్క సమస్యల కోసం మనం చూస్తున్నాం. మన సమస్యలు పరిష్కరించే వరకు మన పోరాటం కొనసాగిస్తామని కూడా రాష్ట్ర నాయకత్వం కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అందుకోసమే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. మీరంతా కూడా ఒకటే ఆలోచించాలా, అన్ని సంఘాల యొక్క మన పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా మీరంతా కూడా ఏ పార్టీలు ఉన్నా ఎలక్షన్ వస్తే ఓట్లాడి వేసుకుంటా ఉంటారు. కానీ మన సమస్య వచ్చినప్పుడు మన కార్మిక సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లంతా కూడా ఐక్యంగా ఉంటూ సమస్యల కోసం పోరాటం ఎప్పుడైతే చేస్తామో మనం తప్పనిసరిగా విజయం సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ సమస్యలను పరిష్కరించే కూడా ఏఐటీసీ నాయకత్వం మీ వెంట ఉంటుందని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీతో పాటు ఉంటూ మీ సమస్యలు పరిష్కరించే వరకు మీరు విజయం సాధిస్తారని కూడా గట్టిగా చెప్తూ మేము తప్పనిసరిగా నమ్ముతాం. ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఈ యొక్క సమాజ యొక్క సమ్మెను విజయవంతం అయ్యేంత వరకు మన ఐక్య సంఘాలు, కార్మిక సంఘాలు పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం అంగన్వాడీ కార్యక్రమం